స్టూడెంట్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ కంట్రోల్స్ వీటిని మనకు డేటాబేస్ సెక్యూరిటీ కంట్రోల్స్ కూడా ఉంటాం. డేటాబేస్ సెక్యూరిటీ కంట్రోల్స్. సో జనరల్గా ఇన్ డేటాబేస్ కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్ మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్ we have to consider various issues, security issues. So those security issues can be controlled with these concepts. The first one is that authorization, access control, views, backup and recovery, integrity, encryption, RAID technology. So these are the concepts. These concepts provide some security to the database. So database security provide చేయడానికి కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. One is that authorization. So generally what do you mean by authorization? So generally authorization is the process of granting of privileges to the authorized users, authenticated users. So the అంటే జనరల్ మనము ఆథరైజేషన్ అంటే అథెంటికేటెడ్ యూజర్స్కి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడాన్ని మనము ఆథరైజేషన్ అంటాము. అథెంటికేటెడ్ యూజర్స్కి పర్మిషన్ ఇవ్వాలి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఆథరైజేషన్ ఇన్వాల్వ్స్ అథెంటికేషన్ ఆఫ్ యూజర్స్ రిక్వెస్టింగ్ యాక్సెస్ టు ద డేటాబేస్ ఆబ్జెక్ట్. సో జనరల్ మనము అథెంటికేట్ యూజర్స్ని ఎలా మనం ఆథరైజ్ చేయాలి, అథెంటికేట్ యూజర్స్ని ఆథరైజ్డ్ యూజర్స్ని ఎలా అథెంటికేషన్ చేస్తాం, ఆథరైజ్డ్ యూజర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మన ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ అథెంటికేషన్ ఈజ్ ఎ మెకానిజం దట్ డిటర్మైన్స్ ద యూజర్స్ ఐడెంటిటీ. అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఆథరైజేషన్ ఇన్వాల్వ్స్ అథెంటికేషన్ ఆఫ్ యూజర్స్ని అథెంటికేట్ చేస్తారు. ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్ టు యాక్సెస్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్ అని అథెంటికేషన్. మరి అథెంటికేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? బేస్డ్ ఆన్ ద యూజర్స్ ఐడెంటిటీ. సో జనరల్లీ ద అథెంటికేషన్ ఈజ్ ఎ మీన్ ఆఫ్ వెరిఫైయింగ్ యూజర్స్ ఐడెంటిటీ. సో దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈచ్ యూజర్ ఈజ్ ఎ గివెన్ యూనిక్ యూజర్ నేమ్ అండ్ అసోసియేటెడ్ పాస్వర్డ్. సో జనరల్ ప్రతి యూజర్ కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాము. ఎవరైతే కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తుండో ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ ద అథెంటికేటెడ్ పర్సన్, నౌ ఈజ్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ ద డేటా. సో సింపుల్లీ authorization is a giving the authentication. So who has to give the authorization? The responsibility to authorize the user of the database is usually rest with the database administrator, who must also set up the individual user accounts and passwords. So మరి database administrator అనేవారు రెస్పాన్సిబుల్. ఎవరికి? డేటాబేస్ని యాక్సెస్ చేసుకునే యూజర్స్ అందరికి కూడా ఆథరైజేషన్ ఇవ్వాల్సినటువంటి అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసిన ఎవరు? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో సింపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళు ఏటీఎం కార్డ్ మనకి ఇస్తుంది. సో ఏటీఎం కార్డ్ ఎవరు యాక్సెస్ చేసుకోవాలి? ఓన్లీ కార్డ్ అకౌంట్ హోల్డర్ మాత్రమే ఐడెంటిఫై చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. హౌ టు ఐడెంటిఫై ద కార్డ్ హోల్డర్? ఇతను మన ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసే పర్సన్ కార్డ్ హోల్డరా కాదని ఎవరు ఎలా ఐడెంటిఫై చేస్తాం? సింపుల్లీ సో పాస్వర్డ్ ఎవరైతే కరెక్ట్ అంటే మనం పాస్వర్డ్ ఎవరికి ఇస్తున్నాం? ఓన్లీ అకౌంట్ హోల్డర్కే ఇస్తున్నాము. పిన్ నెంబర్ అకౌంట్ హోల్డర్కే ఇస్తున్నాము. సో పిన్ను అకౌంట్ హోల్డర్ కరెక్ట్ ఎంటర్ చేసిండు అనుకోండి, వీఆర్ రికగ్నైజింగ్ దట్ ఈస్ ద అకౌంట్ హోల్డర్. సో అకౌంట్ హోల్డర్ ఆ పిన్ని షేర్ చేసుకుంటే దట్ ఈస్ ద ఇంటెన్షనల్ చేసినట్టు అవుతుంది. బట్ ఇక్కడ జనరల్గా ఏంది, మన అకౌంట్ హోల్డర్ అనేది అకౌంట్ హోల్డర్ దగ్గర మాత్రమే పిన్ ఉంటుంది. సో పిన్ కరెక్ట్ ఎంటర్ చేసి అంటే ఈజ్ అకౌంట్ హోల్డర్ అని అథెంటికేషన్ చేస్తుంది. సింపుల్లీ ప్రతి యూజర్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసినాం, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఉందంటే ఈజ్ అథెంటికేటెడ్ పర్సన్. సో ఆ విధంగా ఆథరైజేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ యాక్సెస్ కంట్రోల్. సో ప్రతి యూజర్ కూడా సమ్ అనాథరైజ్డ్ యూజర్స్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఆథరైజేషన్ ఏంటంటే డేటాబేస్ యొక్క ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరనేది ఐడెంటిఫై చేసినాం. దెన్ వన్స్ ఐడెంటిఫైయింగ్ ద ఆథరైజ్డ్ యూజర్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద విచ్ యూజర్ యాక్సెస్ విచ్ డేటా. ఏ యూజర్ ఏ డేటాను యాక్సెస్ చేసుకోవాలో ఆ యాక్సెస్ చేసుకునే పర్మిషన్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి. యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఎ వే ఆఫ్ ప్రొహిబిటింగ్ అనాథరైజ్డ్ యూజర్స్ ఫ్రమ్ డేటా యాక్సెసింగ్. సో ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఈజ్ ఆథరైజ్డ్ యూజర్స్ ఇన్ అవర్ కాలేజ్ బట్ ఈజ్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ ద salaries of the employee. Student is an authorized user but is not allowed to access the salary of an employee. So at that time we have to give some access permissions to the data. ప్రతి యూజర్కి ఏ డేటాను యాక్సెస్ చేసుకోవాలి, ఏ డేటాను యాక్సెస్ చేసుకోవాలని ప్రివిలేజెస్ ఇవ్వాలి. దాన్ని మనం యాక్సెస్ కంట్రోలింగ్ అంటాము. యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఎ వే ఆఫ్ ప్రొహిబిటింగ్ అనాథరైజ్డ్ యూజర్స్ ఫ్రమ్ డేటా యాక్సెస్. యాక్సెస్ కంట్రోల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద గ్రాంటింగ్ అండ్ రివోకింగ్ ద ప్రివిలేజెస్. మనము సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాం SQL గ్రాంట్ కమాండ్ రివోకింగ్ కమాండ్ యూజ్ చేసి
ఆథరైజేషన్స్ అనేది ఇవ్వచ్చు. ఏ ప్రివిలైజ్ అంటే ఏంది? ఏ ప్రివిలైజ్ అలోస్ ఏ యూజర్ టు క్రియేట్ ఆర్ యాక్సెస్ సమ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. డేటాబేస్ని ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసుకుని పర్మిషన్స్ ఇస్తున్నాం. సో ప్రివిలేజెస్ ఆర్ గ్రాంటెడ్ టు ద యూజర్స్ టు అకాంప్లిష్ ద టాస్క్ రిక్వైర్డ్ ఫర్ దేర్ జాబ్స్. ఆ యూజర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ పెర్ఫామ్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ని ఇస్తున్నాం. సో ద టూ మోస్ట్ కామన్ యాక్సెస్ కంట్రోల్ మెకానిజం డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్, మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్. డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్ గురించి మనము గ్రాంట్ అండ్ రివోక్ కమాండ్స్ కూడా డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది? వ్యూస్. సో జనరల్ ఆల్రెడీ వ్యూస్ కూడా చూసాం. సో మనం ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నప్పుడు కూడా సో బేస్ ఆన్ ద ఒరిజినల్ టేబుల్ యాక్సెస్ చేసుకునే బదులు ఒరిజినల్ టేబుల్ ఒక వర్చువల్ టేబుల్ క్రియేట్ చేస్తాము. ఆ వర్చువల్ టేబుల్లో ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ యూజర్కి ఏ కాలమ్ అయితే యాక్సెస్ చేసుకోవాలో ఆ కాలమ్స్ అని ఒక వర్చువల్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. ఆ కాలమ్స్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాడు కనుక ఆటోమేటిక్గా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఏ వ్యూ ఈజ్ ఎ వర్చువల్ టేబుల్ దట్ డస్ నాట్ ఫిజికల్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్. ఏ వ్యూ ఈజ్ ఎ డైనమిక్ రిజల్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రిలేషనల్ ఆపరేషన్. ఒక ఎస్క్యూఎల్ ఆపరేషన్ మీద క్రియేట్ అయినటువంటిది వ్యూ. So the view mechanism provides a favorable and flexible security mechanism by hiding the parts of the database from certain users. సో ఒక టేబుల్లో 10 కాలమ్స్ ఉన్నాయి. మనకు ఒక పర్టికులర్ యూజర్కి ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే యాక్సెస్ చేసుకునే పర్మిషన్ ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా ఓన్లీ ఆ 5 కాలమ్స్ని డిస్ప్లే చేసేటటువంటి ఒక ఎస్క్యూఎల్ కమాండ్ రాస్తాం. ఆ ఎస్క్యూఎల్ కమాండ్ వ్యూ పాస్ చేయడం వల్ల వ్యూ క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా ఆటోమేటిక్గా రిమైనింగ్ 5 కాలమ్స్ అనేది హైడ్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ. A view can be defined over several relations with a user being granted the appropriate privilege to use but not to use the base relation. And a view మాత్రమే యాక్సెస్ చేసుకునే పర్మిషన్ ఉంటుంది, బేస్ రిలేషన్ యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండదు. దట్ ఈస్ ద వ్యూస్. నెక్స్ట్ వన్ బ్యాకప్ అండ్ రికవరీ. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవడానికి అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన డాటా డ్యామేజ్ అయినా లాస్ అయినా కానీ మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోవడానికి బ్యాకప్ అండ్ రికవరీ ఫెసిలిటీ ఉండాలి. ఇది మనం డిస్కషన్ చేయడం. సో బ్యాకప్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పీరియడికలీ కాపింగ్ ద డాటాబేస్ అండ్ లాగ్ ఫైల్ టు ఆఫ్లైన్ స్టోరేజ్ మీడియా. అంటే డాటాబేస్తో సంబంధం లేకుండా సెకండరీ అనేది టెంపరీ రిమూవబుల్ మెమోరీలోకి బ్యాకప్ అనేది తీసుకుంటాం అనమాట. సో రికవరీ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రీస్టోరింగ్ ద డేటాబేస్ టు ద ప్రీవియస్ కన్సిస్టెంట్ స్టేట్మెంట్ ఫెయిల్యూర్ అక్కర్. సో ఫెయిల్యూర్ జరిగినప్పుడు డేటాబేస్ని రీస్టోరింగ్ చేసుకోవడానికి రికవరీ ప్రాసెస్ అనేది వస్తుంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ కూడా మనకు ఆల్రెడీ డిస్కషన్ చేసినాము. ఆ 2 కూడా సెక్యూరిటీ మెకానిజంలో సెక్యూరిటీకి డేటాబేస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో యూజ్ అవుతుంది. అంటే సో డేటా డ్యామేజ్ అయింది, అప్పుడు మనకు యాజ్ ఇట్ ఈస్ డేటా కావాలి, బ్యాకప్ అండ్ రికవరీ టెక్నిక్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రిటీ. సో ఇంటిగ్రిటీ మీన్స్ accuracy and consistency of the data. So integrity constants also contribute to maintain a security database system by preventing data from becoming invalid. సో మనకి డేటాబేస్ సెక్యూరిటీ అనుకున్న డేటాబేస్ ఇన్వాలిడ్ కూడా కావద్దు. ఇన్వాలిడ్ కావద్దంటే సో యూజర్ పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ఇంటిగ్రిటీ రూల్స్ని కన్సిస్టెన్సీ రూల్స్ని వయలేట్ కాకుండా చూడాలి. సో దట్ బట్ DBMS ప్రొవైడ్ సమ్ ఇంటిగ్రిటీ రూల్స్ ఆల్సో. కన్సిస్టెన్సీ రూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అవి ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం కదా మనం, చెక్ కాన్స్టెంట్స్, డిఫాల్ట్ కాన్స్టెంట్స్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ. సో ఆ కాన్స్టెంట్స్ అవన్నీ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ కూడా సమ్ సెక్యూరిటీని అనేది ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెక్యూరిటీ కంట్రోల్. ద నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఎన్క్రిప్షన్ అండ్ రేట్ టెక్నాలజీ. ఈ రెండింటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాము. ఇది ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి 2 మనం ఇప్పటివరకు వినలేదు. ఈ టాపిక్స్ ఎక్కువగా మనము ఇక్కడ వరకు రాలేదు. ఈ టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం.